గాయస్ ఈ రోజు దావత్ లో మాత్రం చికెన్ కూర మాత్రం అదిరిపోయింది. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, అంత తెలుస్తుంది మీకే. అమ్మ కాటరం పోయేసి అయితే ఒక 4 కిలోల చికెన్ అయితే తీసుకొని ఒక ఆటోలో అయితే బయలుదేరినాం. మా ఊరు నుంచి మినిమం ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మేము వెళ్ళే స్పాట్. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమంతా కలిసి 2 days నుంచి అయితే ప్లాన్ చేసినాం. ఆఖరికి ఈ రోజు అయితే సక్సెస్ అయింది. మన కాటరం వల్ల అయితే కామెంట్ చేయండి ఈ స్పాట్ ఎక్కడ చెప్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత మంట అయితే ఒక అర్ధగంట సేపు పెట్టిల్లు మన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ కంప్లీట్ చేసేసినాం. ఇక కర్రీ విషయానికి వస్తే ఇక అండేది ఎవరో కాదు, నేనే అన్నమాట. సో మనకు కూడా అంత ఎక్కువ తెలియదు, బట్ ఇంట్లో అప్పుడప్పుడు అండుతూ ఉంటాను నేను. సో కాబట్టి ఈ కర్రీ ఇక్కడ కూడా నేనే ఆడినా. మామ నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేనే కాదు మా ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే సంవత్సరానికి ఒక 2-3 టైమ్స్ అయితే ఇట్లా గ్యాదర్ అవుతాం అందరం. సో కాబట్టి మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తాం. కాయస్ అందరం అయితే గట్టిగా ఎక్కి చేసినాం. ఇక కర్రీ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది అన్నారు. అంత లేదులే కానీ యావరేజ్ అని చెప్పిళ్ళు. సో మనం కూడా లైట్ తీసుకున్నాం, ఎందుకంటే మనం కూడా ఎప్పుడు పెద్ద అనలే కాబట్టి. మామ అందరి తరపున చిన్న రిక్వెస్ట్ ఏం లేదు, మన అకౌంట్ ని ఫాలో కొట్టుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే చిన్న లైక్ కొట్టేసాను గాయస్. ఉంటా మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్, లవ్ యూ గాయస్.